ఒకటి కొడుతుంది సీనా. ఏంటంటే ఉప్పెనలో ఏదో కట్ చేస్తాడంట, ఇక్కడ ఏదో కట్ చేస్తాడంట. వీడికి కటింగ్ చేయడం ఏంటో నాకు అర్థం కాదు. స్పెషాలిటీ వాడు చిన్నప్పటి నుంచి డైరెక్టరు కటింగ్ షాప్లో పనిచేసి ఉంటాడు. సినిమా మేము అనుకున్నంత స్థాయిలో లేదండి. నిజంగా చెప్పాలంటే ఒక రంగస్థలం, రామ్ చరణ్ కెరీర్లోనే ద బెస్ట్ మూవీ రంగస్థలం. ఇన్ని సినిమాలు తీసుంటాడు కానీ రంగస్థలం స్థాయిలో ఏ సినిమాలో టచ్ చేయలేకపోయారు. కానీ ఈ సినిమా యాక్టింగ్ పరంగా ఓకే, డైరెక్టర్ చేతులు ఎత్తేసాడు. అంటే హ్యాండిల్ చేయలేకపోయినాడు. అంటే ఇప్పటి వరకు చాలా స్పోర్ట్స్ డ్రామాలు చూసాం. ఇప్పుడు సపోజ్ కంపేర్ చేయకూడదు కానీ చేయాలి. బిగిల్ సినిమా ఉంది తమిళ్ విజయ్ది. అందులో ఆ స్పోర్ట్స్ జరిగేటప్పుడు వచ్చే హై ఫీలింగ్ ఈ సినిమాలో లేకపోయా. అదేదో ఖచ్చితంగా కాలు ఇరగొట్టుకోవాలా. అంటే స్పాయిలర్ చెప్తున్నాను అనుకోండి, అది తెలిసిందే, అందరికి తెలిసిందే. ఆ కాలు కావాలని కట్ చేసుకొని వెళ్ళిపోతాడు, అక్కడ స్పీచ్ ఇస్తాడు, ఊరికి వచ్చేస్తుందంట ఏదో ఐడెంటిటీ. హ్యాండిల్ చేయలేకపోయాడు రామ్ చరణ్ ని. అదేదో లేదు లేదు అంత ఇంత ఏం లేదు. అయితే బోర్ అయితే కొట్టలేదు సినిమా, బోర్ అయితే సినిమా లేదు. మ్యూజిక్ బాగుంది సినిమాలో, కానీ కొన్ని చోట్ల సింక్ కాలేదు మ్యూజిక్. ఇంకొకటి వచ్చి సాంగ్స్ బాగున్నాయి, బాగా అలరించాయి సాంగ్స్ అయితే. ఇంకా ఏమని చెప్పాలంటే అంతే, హీరోయిన్ వేస్ట్, విలన్స్ వేస్ట్. ఒక్క క్యారెక్టర్, పెద్ద క్యారెక్టర్ తప్ప ఏ క్యారెక్టర్ కి కనెక్ట్ అవ్వరు. అలా కాదు బ్రో, ఇప్పుడు మన మిర్జాపూర్ మున్నాబాయ్ క్యారెక్టర్ ఏంటి ఉంది కానీ ఉన్నట్టుంది. అదేదో చెప్తారు కదా, ఎక్కడో చూసినట్టుంది, మళ్ళీ కొత్తగా చూస్తున్నామే అన్నట్టునే ఉంటుంది, కానీ అక్కడ ఏం ఉండదు. ఒక పెద్ద క్యారెక్టర్ తప్ప సినిమాలో ఎవ్వరు కనెక్ట్ కారు, అందరికి డిస్కనెక్ట్ అయిపోతారు. ఎప్పుడైతే జాహ్నవి కపూర్ వస్తుందో సీన్ లోకి, అక్కడ నుంచే సినిమా మొత్తం డౌన్ ఫాల్ అయింది. అక్కడక్కడ కొన్ని కుస్తీ సీన్లు, ఆ ట్రైనింగ్